హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఈ రోజుటి వీడియోలో మనము హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో దీనికోసం ఒక 3/4 kg చికెన్ అయితే తీసుకున్నాను ఇక్కడ. సో దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా ముక్కలకంతా కూడా బాగా పట్టించాలన్నమాట ఈ కారంని. దీంట్లోకి ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా మిగతా మసాలాను కానీ అలా ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మాత్రం కలిపి బాగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి మూత మూసి. చూసారు కదా, ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ అయితే మూసేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకోండి. అండ్ అలాగే ఒక 2 గ్లాసుల బియ్యం అయితే ఇక్కడ నానబెట్టేసిన నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మసాలా అనమాట. దీనికి జస్ట్ ఈ మసాలా మాత్రమే చాలా టేస్ట్ ఇస్తుంది. సో దీనికోసము పెప్పరు, జీలకర్ర అండ్ అలాగే మనము బిర్యానీ మసాలా ఓల్ మసాలాని అంతా కూడా వేసుకొని దాంట్లోకి చెక్క, లవంగం అలాగే కొన్ని జీడిపప్పులు అయితే వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలాని అయితే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇంపార్టెంట్ ఈ మసాలా అండ్ ఇంకొకటి గ్రీన్ మసాలా అనమాట. ఆ గ్రీన్ మసాలాను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నారు కదా, ఇదైతే పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకా గ్రీన్ మసాలా కోసం ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిలు అయితే తుంచి ఇంకా జార్లోకి అయితే వేసేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అండ్ ఇప్పుడు దీంట్లోకే టమాటో కూడా వేసేసుకోవాలన్నమాట. చిన్న సైజ్ అయితే ఒక 2 టమాటాలు తీసుకోండి, పెద్దదైతే ఒకటి చాలు. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా గ్రైండ్ చేసుకోండి, ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ 2 మసాలాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ బిర్యానీకి. ఈ రెండింటితోనే చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము ఇప్పుడు రైస్ సపరేట్గా కుక్ చేసుకోవాలి కదా దమ్ బిర్యానీకి. సో రైస్ కోసము నేను ఇక్కడ ఒక 2.5 లీటర్స్ అంతా వాటర్ అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత స్ట్రైన్ చేసేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే వాటర్ పెట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు నేను ఒక 2.5 లీటర్ అయితే వాటర్ పెట్టేసి ఇప్పుడు దాంట్లోకి మనము మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, ఓల్ గ్రైండ్ మసాలా, అవన్నీ కూడా వేసేసి మీరు షాజీరాతో పాటు వేసుకోండి. నేను చూసుకోలేదు, ఇంట్లో షాజీరా అనేది అయిపోయింది, అందుకని వేసుకోలేదు. షాజీరాతో పాటు వేసుకోండి. అండ్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని అయితే ఇట్లా తుంచి వేసేసుకోండి. ఇంతే, ఒక మిక్స్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు బాగా కలిపేసి దీని మీద మూత అయితే మూసేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి. మర్చిపోయాను, రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి. ఇంతే. ఇప్పుడు దీనైతే అటు సైడ్ స్టవ్ మీద పెట్టేసి ఇది బాగా మరిగే వరకు ఇంకా దీంతో పని లేదనమాట. ఇప్పుడు మీరు దేంతో అయితే దమ్ పెట్టుకుంటారో ఆ పాత్ర అయితే తీసుకోండి, ఎందుకంటే బాటమ్ అంటే అడుగు కొంచెం మందంగా ఉండాలన్నమాట. ఎందుకంటే దమ్ పెడతాం కాబట్టి అడుగంటకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాంట్లోకి ఒక కొంచెం ఆయిల్ అయితే తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 1.5 కప్పు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నా. ఇట్లా నిలువున కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కింద ఇవి తయారు చేసుకోవాలన్నమాట. సో బ్రౌన్ ఆనియన్స్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, గ్యాస్ ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అంతగా ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నిజంగా చాలా బాగుంటుంది, సేమ్ మనం హోటల్లో తిన్నట్టే ఉంటుంది అనమాట టేస్ట్. నాకైతే చాలా నచ్చింది. వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా, అంత మాడకుండా ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పక్కకు తీసి పెట్టేసుకున్నాము. ఇదైతే చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకే కొంచెం బటర్ అయితే వేసుకుంటున్నా, ఒక 3 క్యూబ్స్ అంతా బటర్ అయితే వేసుకుంటున్నా. మీ దగ్గర బటర్ ఏమైనా అవైలబుల్ లేదంటే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బటర్ ఉంటే బటర్ వేసుకోండి, దాని టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ బిర్యానీ మసాలాని అంతా కూడా యాడ్ చేసుకోండి. ఈ చెక్క, లవంగం అనేది స్కిప్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసిన మసాలాలకు వేసాం కాబట్టి. ఇప్పుడు ఇదంతా కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట.
అడగంటకుండా బాగా కలుపుతూ ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా నీట్గా కలుపుకుంటూ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ మసాలా, ఈ బిర్యానీకి టేస్ట్ ఇచ్చే మసాలా అనే చెప్పాలి. ఆ మసాలాని అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా నీట్గా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని మళ్ళీ చెప్తున్నా, సిమ్లో మాత్రమే వేయించాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకున్న ఈ వాటర్ కూడా బాగా మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి బియ్యం అయితే వేసేసేయాలి. బియ్యం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాం కాబట్టి కుక్ చేయడానికి అంత టైం అయితే తీసుకోదు. సో త్వరగానే కుక్ అయిపోతుంది. సో మనం చికెన్ అక్కడ కుక్ అయ్యేంతలోగా ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ గ్రీన్ మసాలా కూడా మంచిగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి బాగా కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేయాలి. ఇలా మనము హాఫ్ అన్ అవర్ పాటు ముందుగానే ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ని వేసినట్లయితే చాలా జ్యూసీగా ఉంటుంది. చికెన్ నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది కలుపుకుంటూ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఓల్ గ్రైన్ బిర్యానీ మసాలా, అదైతే ఒక 1/2 to 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. ఇంకా మిగతా మసాలాని లాస్ట్లో యాడ్ చేయాలి, అదైతే అట్లే పెట్టుకోండి. ఇప్పుడు దీని అయితే యాడ్ చేసి మంచిగా కలుపుకుంటూ ఒక సిమ్లో అయినా లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బ్రౌన్ ఆనియన్స్ అయితే క్రష్ చేసి వేసుకోండి. ఇదైతే చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యేలోగా మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆ బటర్ వేసాం కదా, సో ఒక మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయిందనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా అట్లా వేసుకుంటూ కుక్ చేసినట్లయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట చికెన్కి. ఆల్మోస్ట్ 80% అంతా కుక్ అయిపోయింది చికెను. ఇప్పుడు మిగతా ఓల్ గ్రైన్ బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు యాడ్ చేస్తున్నా నేను. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని కొద్దిసేపు అట్లా మరగనిచ్చి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది 100% చికెన్. ఇప్పుడు మన రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట. అందుకే ఇప్పుడు లేయర్స్ కింద వేసేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే చికెన్ అయితే కొంచెం పక్కకు తీసి పెట్టుకొని లేయర్స్ కింద ఒక 2 to 3 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. లేదంటే చికెన్ అట్లే పెట్టేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా లేయర్స్ కింద వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను 1 లేయర్ అంతా రైస్ అయితే వేస్తున్నా. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఒక స్ట్రైనర్ తీసుకొని రైస్ అంతా కూడా వాటర్ అంతా కూడా వడగట్టేసినట్లా చేసేసి రైస్ మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనము ముందుగానే తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని తర్వాత దాని మీద మళ్ళీ రైస్ అయితే వేయాలన్నమాట. ఇలా లేయర్స్ కింద మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 లేయర్స్ అయితే వేసాను. మళ్ళీ దాని మీద రైస్ అంతా కూడా బాగా పరిచేసి మళ్ళీ దాని మీద సేమ్ పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అంతా కూడా వేసేసి దాని మీద ఇప్పుడు దమ్ అయితే పెడతాను. ఎట్లా పెడతాను అనేది కూడా చూపిస్తాను. చూడండి, మిగతా రైస్ అంతా కూడా నేను వేసేసాను అనమాట. ఇప్పుడు వేసేసి మిగిలిన కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసేసాను. ఇది లాస్ట్ లేయర్ కదా, అందుకనే మిగతా అన్నీ కూడా వేసేసాను. బ్రౌన్ ఆనియన్స్ కూడా అన్నీ వేసేసి ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ అలాగే దీనికి కలర్ఫుల్గా ఉండడం కోసం సాఫ్రన్ కలుపుకున్న మిల్క్ కానీ లేదా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న మిల్క్ కానీ యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు అట్రాక్టివ్గా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. అందుకనే వేసాను. సో ఇక్కడ నేను నెయ్యి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటే చాలు. దమ్ పెట్టేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంతే. ఇంకా ఇప్పుడు మన బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దమ్ పెట్టడం కోసము డైరెక్ట్గా అలాగే పెట్టకుండా ఇప్పుడు మనం ఒక ఏమంటారు ప్యాన్ అయితే పెట్టుకోవాలన్నమాట. దోశలు వేస్తాం కదా, అదైనా పెట్టుకోవచ్చు. ఇలా దమ్ పెట్టేకి సపరేట్గా మీ ఇంట్లో ఉంటే అలాంటిది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మనం ఆ ప్యాన్ అనేది వేడైన తర్వాత బిర్యానీ పాట్ అనేది దాని మీద పెట్టేసి దాని మీద ఏదైనా కొంచెం బరువుగా ఉండేట్లది పెట్టేసినట్లయితే ఒక 10 minutes సిమ్లోనే పెట్టాలన్నమాట. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టద్దు. 10 minutesలో మన వేడి వేడి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆ స్మెల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. స్మెల్లే నాకు భలే నచ్చిందనమాట అసలు. అండ్ చాలా జ్యూసీగా
ఆ పీసెస్ కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని కనుక మీరు లాస్ట్ వరకు చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.